ఎవ్రీవన్, ఈరోజు మనము టీజీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ ఒక టాపిక్ చూద్దాం. అందులో ప్రశ్నలు కంపల్సరీ వస్తాయి. సో కొన్ని పటాల భ్రమణ సౌష్ఠవ పరిమాణం మరియు భ్రమణ సౌష్ఠవ కోణం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ చూడండి, పటము మనకి ఏ పటం అయితే ఉంటుందో ఆ పటము, భ్రమణ కేంద్రము, భ్రమణ సౌష్ఠవ పరిమాణము అండ్ భ్రమణ సౌష్ఠవ కోణము. వృత్తము ఫస్ట్ మనకు సర్కిల్, వృత్తము, భ్రమణ కేంద్రము, సౌష్ఠవాక్షాల ఖండన బిందువు, సౌష్ఠవాక్షాల ఖండన బిందువు. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనంతం. మనం ఒక కేంద్రాన్ని తీసుకున్నట్టయితే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది వృత్తం కదా, మనం దీంట్లో ఇలా ఇలా గీస్తూ ఉంటాం కదా, ఎన్నైనా గీయచ్చు. ఇలా ఒక మిడిల్ పాయింట్, ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంటే ఇక్కడ ఎన్నైనా గీయచ్చు. కాబట్టి మనం దీనిని వృత్తం సౌష్ఠవ అక్షాల ఖండన బిందువు, ఇక్కడ ఎక్కడైతే మిడిల్ పాయింట్ ఉంటుందో ఆ మిడిల్ పాయింట్ని అంటాం అనమాట ఖండన బిందువు, సౌష్ఠవ అక్షాల ఖండన బిందువు వద్ద. నెక్స్ట్ ఇక్కడ భ్రమణ కేంద్రం అనేది సౌష్ఠవాక్షాల ఖండన బిందువు, భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనంతం, ఎన్నైనా రేఖలు మనం ఎన్నైనా రేఖలు గీయొచ్చు కాబట్టి అనంతం. భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే అనంతం, అది కూడా. సో నెక్స్ట్ సెకండ్ అర్ధవృత్తం. చూడండి, ఇక్కడ అర్ధవృత్తం అంటే ఇలా ఉంటుంది. సౌష్ఠవాక్ష ఖండన బిందువు మాత్రమే, ఖండన బిందువు దగ్గరనే, ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ ఎంత, ఒకటి మాత్రమే, మనము మిడిల్లో మాత్రమే ఒకటి మాత్రమే గీయొచ్చు. సౌష్ఠవ పరిమాణం ఎంత, ఒకటి. మరి ఎంత డిగ్రీస్ అంటే 360 కోణం, 360 డిగ్రీస్ కోణం చేస్తుంది. మరొక ప్రశ్న చూద్దాం. చతురస్రం చూడండి, కర్ణాల ఖండన బిందువు వద్ద, కర్ణాల ఖండన బిందువు వద్ద ఎన్ని, 4. సౌష్ఠవ పరిమాణం ఎంత, 4. ఇక్కడ ఎంత కోణం చేస్తుంది, 90 డిగ్రీస్ చేస్తుంది. దీర్ఘచతురస్రమే కర్ణాల ఖండన బిందువు వద్ద, ఇది కూడా సేమ్. ఇక్కడ ఎంత భ్రమణ సౌష్ఠవ పరిమాణం, 2. భ్రమణ సౌష్ఠవ కోణం 180 డిగ్రీస్. సమబాహు త్రిభుజ సౌష్ఠవ అక్షాల ఖండన బిందువు, అన్ని సౌష్ఠవ అక్షాల ఖండన బిందువు. మరి దీని యొక్క కోణం ఎంత, సౌష్ఠవ పరిమాణము 3. కోణం భ్రమణ సౌష్ఠవ కోణము 120 డిగ్రీలు. క్రమ షడ్భుజి సౌష్ఠవాక్షాల ఖండన బిందువు. క్రమ షడ్భుజి అంటే సౌష్ఠవాక్షాల ఖండన బిందువు, మరి షడ్భుజి అంటే 6 కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 6. కోణం చేసే భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత, 120 డిగ్రీలు. ఇక్కడ చూడండి, వృత్తం అయితే అనంతము, ఖండన బిందువు వద్ద అనంతం చేస్తుంది, ఇది కూడా అనంతం. అర్ధవృత్తం కాబట్టి హాఫ్, ఖండన బిందువు 1 మాత్రమే ఉంటుంది, 360 డిగ్రీస్. నెక్స్ట్ చతురస్రం అయితే ఇక్కడ 4 కాబట్టి చతురస్రానికి 4 కార్నర్స్ ఉంటాయి కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4, 90 డిగ్రీస్. ఎవ్రీ కోణం, ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ చేస్తుంది. దీర్ఘ చతురస్రం అయితే 2, ఖండన బిందువులు 2 కాబట్టి ఇక్కడ మనకు 2, 180 డిగ్రీస్. సమబాహు త్రిభుజం అయితే సమబాహు త్రిభుజం, ఇక్కడ త్రిభుజం అంటే ఎన్ని, 3 కోణాలు కదా, 3 కోణాలు. సో 3 ఆన్సర్. సౌష్ఠవ పరిమాణం ఇలా గుర్తుపెట్టుకోండి, 120 డిగ్రీస్ కోణం చేస్తుంది త్రిభుజం. నెక్స్ట్ క్రమ షడ్భుజి అంటే 6 కదా, ఇక్కడ 6 పరిమాణం, 6 ఖండన బిందువుల వద్ద చేస్తుంది సౌష్ఠవాక్షాలు. ఇక్కడ ఎంత కోణము, 120 డిగ్రీస్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.